హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 26. లాస్ట్ వీడియోలో మైసూర్లో స్టే చేసి మైసూర్ అంతా ఎక్స్ప్లోర్ చేసాంగా. ఈ రోజు నుంచి మా కూర్గ్ చిక్మంగళూరు ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసాం. మా స్టేలో ఇంక్లూడెడ్ బ్రేక్ఫాస్ట్ కూడా. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసాం. మా ప్యాకేజ్లో ట్రావెల్, సైట్ సీయింగ్, స్టే అంతా ఇంక్లూడెడ్ 3 nights 4 daysకి. ప్యాకేజ్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసేయండి. సో మా కార్ అతను అయితే మార్నింగ్ టైంకి లొకేషన్కి వచ్చేసారు. ఇంకా మైసూర్ నుంచి కూర్గ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఈ రోజు అంతా కూర్గ్లో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. రిమైనింగ్ అని నెక్స్ట్ డే కవర్ చేస్తాం. కూర్గ్కి మ్యాక్సిమం 2 days సరిపోతుంది, అన్ని ప్లేసెస్ కవర్ చేసేయచ్చు. మైసూర్ నుంచి కూర్గ్కి 2.5 hours to 3 hours టైం పడుతుంది మ్యాక్సిమం. మనం ఈరోజు ఫస్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చి గోల్డెన్ టెంపుల్, అదే టిబెటియన్ మొనాస్ట్రీ. ఇంకా ఆ ప్లేస్కి రీచ్ అవుతున్నప్పుడు సరౌండింగ్ హౌసెస్ అయితే చూడడానికి ఎంత బాగున్నాయి. ఒక్కొక్క హౌస్ ఒక్కో బంగ్లాలా ఉన్నాయి. ఇంకా మొనాస్ట్రీకి అయితే రీచ్ అయిపోయి మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళాక ఇలా ఉంటుంది, ఓపెన్ ప్లేస్ అండ్ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి వీళ్ళవి. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు చాలా స్టూడెంట్స్ వచ్చారు, అప్పుడే చాలా రష్ ఎక్కువైపోయింది. మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది అయితే ఒక టెంపుల్. ఆ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ ఇంకో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అదే మెయిన్ గోల్డెన్ టెంపుల్. ఇంకా లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లో అయితే ల్యాంప్స్ లైట్ చేస్తూ ఉన్నాయి. ఇలా ల్యాంప్స్ లైటింగ్ కూడా డొనేషన్స్ కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. చాలా బాగుంది లోపలైతే. ఇంకా రష్ లేకపోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే. ఇంకా మీరు కూడా చూసేయండి ఒకసారి లోపలంతా ఎలా ఉందో. బయటికి వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ టైప్లో ఉంది. ఇంకా రైట్ సైడ్ అయితే చిన్న పార్క్లో ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఎంట్రన్స్ సైడ్కి వచ్చేసాం. ఇందాక ఎంటర్ అవుతున్నప్పుడు చూసాంగా ఒక టెంపుల్లా ఉంది. ఇంకా ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా లోపల చాలా బాగుంది పీస్ఫుల్గా. కాసేపు ఉండి బయటికి వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి లెఫ్ట్లో ఇలా ఒక విలేజ్ మ్యాప్లా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ విలేజ్ అంతా ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది. పిక్టోరియల్ రిప్రజెంటేషన్లా ఇలా డిస్ప్లే పెట్టారు, మీరు కూడా చూసేయండి. ఇంకా టెంపుల్ నుంచి బయటికి వచ్చేసాం. షాప్స్ ఉన్నాయి కదా, షాప్స్కి వెళ్ళి అలా చూసి వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ప్లేస్ అయితే నిసర్గధామకి స్టార్ట్ అయిపోయాం. గోల్డెన్ టెంపుల్ నుంచి ఈ ప్లేస్ నియర్ బైగానే ఉంటుంది, ఒక 10 minutesలో వెళ్ళిపోయాం. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చి 50 per head. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి కావేరీ రివర్ వస్తుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్తో క్రాస్ అవ్వగానే మనం పార్క్లోకి ఎంటర్ అయిపోతాం. పార్క్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ట్రీస్ అన్ని బ్యాంబూ ట్రీసే ఉంటాయి. ఇందులో బర్డ్ పార్క్, డీర్ పార్క్ అండ్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. అండ్ రివర్ బాడీ కూడా ఉంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో జంగిల్ థీమ్డ్ హౌస్ కూడా ఉంది, దానికి డెమో చూపిస్తారు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్ళొచ్చు దానికి కూడా. అండ్ వాటికి కూడా సెపరేట్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బర్డ్ పార్క్ ఉంటుంది, దానికి ఎంట్రీ టికెట్ మళ్ళీ సెపరేట్గా 50 rupees per head ఛార్జ్ చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్, ఇగూనా, ఆస్ట్రిచ్ ఇలా చాలా ఉన్నాయి. ఇందులో కొన్నిటికి మనం లోపలికి వెళ్ళి ఫీడ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే బర్డ్ పార్క్ అంతా చూద్దామని లోపల వరకు వెళ్ళాం. చూశాక బర్డ్ ఫీడింగ్కి వెళ్ళాం ఒక కేజ్లోకి. దానికైతే ఏం ఛార్జ్ తీసుకోలేదు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం బర్డ్ ఫీడింగ్ కోసం డొనేట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకో బర్డ్ కేజ్లోకి వెళ్ళాం, దానికైతే 50 ఛార్జ్ చేశారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం బర్డ్ ఫీడింగ్ దగ్గర. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. లిటరల్గా బర్డ్స్తో టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంది అక్కడ. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మకావు ఉన్న కేజ్లోకి వెళ్ళాం. దానికి జస్ట్ ఫోటోకి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి లేదు, అండ్ ఫోటోకి 80 rupees ఛార్జ్ చేశారు. మిగిలిన కేజెస్లో అయితే మనం కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, పర్లేదు. కానీ మకావు అయితే జస్ట్ ఫోటో వరకే ఎలో ఉంది, అంత ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా లేదు మనకు అక్కడ.
ఇంకా పార్క్ నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే డీర్ పార్క్ కూడా ఉంటుంది. డీర్స్ మనకి బాగానే దగ్గర నుంచి కనిపిస్తాయి. ఇంకా దానికి ఫీడింగ్ అన్నట్టు అలా ఏం లేదు అక్కడ. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. కానీ మేము వెళ్ళిన రోజైతే ఏం చేయట్లేదు, క్లోజ్ ఉన్నాయి అన్నీను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రివర్ దగ్గర వరకు వెళ్ళొచ్చు. కొంచెం కిందకి దిగితే రివర్లోకి వెళ్ళి వాక్ కూడా చేయొచ్చు. రివర్ మధ్యలో వరకు కూడా వెళ్ళొచ్చు. కొంచెం రాళ్ళు ఉంటాయి, అంత డౌన్ ఏమి ఉండదు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా బయటకు వచ్చేసాం. అక్కడ షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి లంచ్ చేయడానికి వెళ్ళిపోయాం. లంచ్ చేసి అక్కడి నుంచి చిక్కి హోలీ రిజర్వాయర్కి అయితే వెళ్ళాం. అసలు ప్లేస్ అయితే చాలా బాగుంది, లెస్ క్రౌడ్ ఉంది అండ్ ఫోటోగ్రఫీకి మాత్రం చాలా బాగుంటుంది. నేచర్ వాక్స్ కానీ సెరీన్ వ్యూస్ కానీ. యూనిక్ డ్యామ్ అయితే ఈ ప్లేస్లో ఉంది. ఎంట్రీ టికెట్ కూడా ఏం ఉండదు. ఇక్కడ చూసి నెక్స్ట్ ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వెళ్ళిపోయాం మేము. క్యాంప్ వచ్చి 4 o'clockకి ఓపెన్ చేస్తారు. మళ్ళీ చాలా రష్ ఉంటుంది. ఈచ్ పర్సన్కి ఒక టికెట్ మాత్రమే ఇస్తారు. అందరూ వెళ్ళి లైన్లో ఉండాల్సిందే. వాళ్ళు 4కి ఎగ్జాక్ట్గా ఓపెన్ చేస్తారు. అక్కడ ఎవరు ఏం మెన్షన్ చేయరు మనకి. ఒకరు వెళ్తే సరిపోతుంది టికెట్స్కి అనుకుంటాం, కానీ అలా కాదు, అందరూ వెళ్ళి తీసుకోవాల్సిందే. టికెట్ కాస్ట్ కూడా 180 per head. టికెట్ తీసుకున్న వెంటనే బోట్స్ ఎక్కి రివర్ క్రాస్ చేసి క్యాంప్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ రాఫ్టింగ్ కూడా చేస్తారు. దానికి సెపరేట్గా టికెట్ ఉంటుంది. పెద్ద డీప్ ఏమి ఉండదు. రివర్ రాఫ్టింగ్ చేసే వాళ్ళు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా ఎంటర్ అయిపోయాం లోపలికి. ఎలిఫెంట్స్ అని డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు. ఇది కూడా మోర్ లైక్ ఏ పార్క్ లానే ఉంటుంది. అలా దూరం నుంచి చూడడమే. వాళ్ళకి అడిగాం ఎలిఫెంట్కి ఫీడ్ చేయొచ్చా అని. 5కి ఫీడింగ్ స్టార్ట్ చేస్తారంట ఎలిఫెంట్స్కి. మనం ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళడానికి లేదు. అలా 1 hour మొత్తం క్యాంప్ అంతా తిరిగి వెయిట్ చేస్తున్నాం 5 అయితే స్టార్ట్ చేస్తారు కదా అని. ఇంకా 5 అవ్వగానే వాళ్ళు ఎలిఫెంట్స్కి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశారు. మనకేం ఎలో ఉండదు, కానీ వాళ్ళకి మనీ ఇస్తే మనకి ఎలిఫెంట్స్ ఫీడ్ చేయడానికి మనకి ఒక ఛాన్స్ ఇస్తారు. 1 time ఎలిఫెంట్కి ఫుడ్ ఇవ్వడానికి 50 తీసుకున్నారు. ఇంకా బాతింగ్ కూడా చేయడానికి ఉంటుంది రివర్లో ఎలిఫెంట్స్కి. అదైతే మార్నింగ్ మాత్రమే చేస్తారంట. మనం క్లోజ్గా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఎలిఫెంట్తో. అండర్ ప్రొవిజన్ అది కూడా. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. సేమ్ బోట్స్ వస్తాయి, అటు సైడ్ పికప్ చేసుకొని వస్తారు ఇటు సైడ్. ఇంకా లైన్లో నించొని ఎక్కేయడమే. మనకి ఎంట్రన్స్లో డ్రాప్ చేస్తారు. ఇంకా ఆ ప్లేస్లోనే చాలా ఫ్రూట్ వైన్ షాప్స్ అయితే ఉన్నాయి. ఫ్రూట్ వైన్ ఇక్కడ సెల్ చేస్తుంటారు కూర్గ్లో. చాలా ఫేమస్ ఈ ఫ్రూట్ వైన్స్ అయితే ఇక్కడ. ఇంకా మా డ్రైవర్ ఆయనకు తెలిసిన షాప్కి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా లోపలికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ వాళ్ళు మనకి టేస్టింగ్కి చాలా వైన్స్ ఇస్తున్నారు. ఇంకా వైన్స్ కూడా మనం టేస్ట్ చేసి మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇన్ కేస్ తీసుకోపోయినా పర్లేదు, వాళ్ళు ఏమంతా ఫోర్స్ చేయరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి. అండ్ వీళ్ళు స్పైసెస్ కూడా సెల్ చేస్తున్నారు. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే స్పైసెస్కి సెపరేట్గా షాప్స్ కూడా ఉంటాయి, అక్కడ తీసుకోవడమే బెటర్ వీళ్ళకంటే. వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఉంటాయి.
క్వాలిటీ స్పైసెస్ అయితే సెల్ చేస్తూ ఉంటారు. మేము కూడా చాలా వైన్స్ టేస్ట్ చేసి మాకు నచ్చినవి ఫ్రూట్ వైన్స్ కొన్ని తీసుకున్నాం మేము కూడా. అండ్ వీళ్ళు కొరియర్ కూడా చేస్తూ ఉంటారు. కానీ కొంచెం మనం ట్రావెల్ అప్పుడు గ్లాస్ బాటిల్స్ తీసుకెళ్ళడమే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. దారిలో టీ తాగి మా స్టేకి అయితే వెళ్ళిపోయాం మేము. ఇలా అయింది మా కూర్గ్లో మా డే 1 అయితే. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.